హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు పులికాట్ సరస్సు చూపిస్తున్నాను. సో సూలూరుపేట అనే ఒక టౌన్ నుంచి తిరుపతి జిల్లాలో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా పులికాట్ సరస్సు సూలూరుపేటలో నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు అంటే సో మా తర్వాత ఎంటర్ అయినాం. చూడండి ఫ్రెండ్స్, చూసేదంతా రోడ్డు కట్ సైడ్ ఉప్పునీటి సరస్సు ఉంటుంది. చూడండి, ఇటు పక్క అంతా పొలాలు వేస్తున్నారు, ఇంకా ఎంటర్ కాలేదు. సో స్టార్టింగ్ నుంచి అక్కడక్కడక్కడ వాటర్. సో ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, రోడ్డు కట్ సైడ్ ఎంతలా దూరం అంటే మ్యాక్సిమం 60. హలో ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ నుంచి మనకి రోడ్డు కట్ సైడ్ ఇంకా పులికాట్ సరస్సు ఉంది. చూడండి వాటర్ అలా ఎంత హైట్గా ఉంది, ఎంత లోతు ఏముండదు ఫ్రెండ్స్, మోకాలు ఎత్తే ఉంటుంది అంతేనా. సో అంతకు మించి ఎక్కువే ఉండదు. సో చూడండి, చాలామంది చేపలు కూడా పోయినారు, పడుతూ ఉన్నారు చేపలు. చాలా ఆటోలతో ఆగి రెండు పక్షులు చూడండి ఫ్రెండ్స్. ఈ పక్షులు ఎక్కడి నుంచి మనకి ఈ సైడ్ ఉండవు ఫ్రెండ్స్, అవి యూరోప్ కంట్రీస్ చాలా దూరం నుంచి వస్తాయి. ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని సంతానోత్పత్తి చేసుకున్న తర్వాత అవి వెళ్ళిపోతాయి. అక్కడ చలి ఎక్కువగా ఉండడం కోసం ఉంటాయి అటు సైడ్. సో దానికోసం కొంచెం ఇటు సైడ్ కొంచెం చలి తక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చి పులికాట్ సరస్సులో ఉప్పు నీటి సరస్సులో ఉంటాయి. చూడండి, ఒక్కొక్కటి వచ్చేసి 4 feet ఉన్నట్టుండే ఫ్రెండ్స్. పైకి ఎక్కినప్పుడు చూశాను, మా వాడు రాయేసిండు, వాడు అంతే ఫ్రెండ్స్, కదలకుండా ఉండడు అసలు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కానీ ఫోటోలు తీయాలంటే మెయిన్ సూపర్ కెమెరా కానీ ఉంటే మటుకు ఎక్సలెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫొటోస్. చూడండి వాటర్ కూడా ఎలా ఉన్నాయో, లోతు అయితే ఉండదు ఫ్రెండ్స్ అసలు. సో లోతు ఉండదు, మోకాలు ఎత్తు దాంట్లో ఉంటుంది. మనం ఎక్కడికైనా పోవాలనుకుంటే పడవలు ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. పడవలు కూడా అక్కడే ఉంటాయి, పడవలు బోటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ద్వారా మనం తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, సన్ రైజ్ అవుతుంటుంది. సో మనం అక్కడ కూర్చొని చూడొచ్చు. మ్యాక్సిమం ఫ్యామిలీస్తో వచ్చి ఒక బోట్ తీసుకొని ఆ పడవలో అలా వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ చేసుకొని ఫుడ్ తినేసి వస్తుంటారు చాలామంది. చూడండి, పులికాట్ సరస్సు అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ అటు వస్తున్నాయి పోతున్నాయి. సో చూడండి వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది. సో చాలా లోతు ఉంటుంది అనుకుంటాను, కానీ అసలు లోతు ఉండదు ఫ్రెండ్స్. మోకాల లోతే ఉంటుంది, 2 feet ఉంటుంది అంతే లోతు. చూడండి, మీకోసం నేను సండే వేపల్లి ఎంజాయ్ ఇట్లా చూపిద్దామని వచ్చాను నేను కూడా. సో ఎంత దూరం ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. అక్కడక్కడ చెట్లు, ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడ మధ్యలో భూమి, చెట్లు ఉంటాయి, తర్వాత మళ్ళీ వాటర్ ఉంటుంది. సో చూడు కూడా మీకు కనపడేది మధ్యలో చెట్లు గ్యాప్ ఉంటుంది, ఒక కట్టల లాగా ఉంటుంది. ఆ కట్టల తర్వాత మళ్ళీ వాటర్ ఉంటాయి. సో లోతు ఎక్కువ లేదు కాబట్టి మట్టి ఒక దగ్గర స్టక్ అయిపోయినప్పుడు అక్కడ గడ్డి అవన్నీ మొలుస్తూ ఉంటాయి. సో చెట్లు అవన్నీ మొలుస్తాయి, మధ్య అవుట్ సైడ్ మళ్ళీ వాటర్ ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, వేరే ఫ్యామిలీ బోటింగ్తో వెళ్తున్నారు పడవ తీసుకొని. సో అందులో అయితే ఒక 2 అంకులు మందు తాగుతూ ప్లస్ కర్రీ అవి చేసుకున్నట్టున్నారు. సో దాంతో ఫ్యామిలీ తోటి గడుచుకొని వెళ్తా ఉన్నారు, అక్కడ పోయి చేసుకుంటారు. ఇక్కడ మ్యాక్సిమం బర్త్డేస్ పార్టీస్ ఏమైనా ఉంటే అలా బోటింగ్ తీసుకునేసి పోయేసి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేసి వస్తుంటారు. సో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మంత్ వచ్చేసి ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి,
దాకా ఉంటుంది అనుకుంటా అంతేను. సో ఈ ప్రతి ఇయర్లో ఫ్లెమింగో ఫెస్టివల్స్ అనేది సూళ్ళూరుపేటలో ఫేమస్. సో ప్రజెంట్ జరుగుతుంది. 2025 జనవరి 18th, 19th, 20 ఈ 3 days జరుగుతుంది. సో చూడండి, మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. అలా ఫ్యామిలీస్తో పార్టీ చేసుకుంటూ ఉంటారు అక్కడ. అంత దూరం వెళ్ళేసి కావాలంటే ఇంకా దూరం కూడా వెళ్ళచ్చు. సో వాళ్ళు తీసుకెళ్తారు, ఇంత కాస్ట్ అని తీసుకుంటారు అంతేనే, ఎక్కువే ఉండదు. సో మేము కొంచెం మూవ్ ఆన్ అవుతున్నాం. ఇంకా ఎంత ఉంది చూడాలి కదా. సో మీరు కంపల్సరీగా కావాలనుకుంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరంలో వాళ్ళు నడిచి వస్తున్నారు అక్కడ వాటర్లో నుంచి. అంటే లోతు ఎక్కువ ఏం లేదు. చేపలు వలేసి ఉన్నారు, చేపలు పట్టుకున్నారు. ఆ పట్టుకొని వచ్చేసి మనకు కావాలంటే అక్కడ సైడ్ వాళ్ళు కాల్చి కూడా ఇస్తారు ఫ్రెండ్స్. కాల్చి మన చేతికి ఇస్తారు, సాల్ట్ చల్లి బాగుంటుంది. ఇది లోతు ఎక్కువ లేదనే దానికోసం ఇది అక్కడ నడిచి వస్తున్నారు వాళ్ళు. చూడండి, మధ్యలో పడవ ఎంత దూరం లాంగ్ లో ఉంది. నా కెమెరా అంత లాగలేకుంది. అక్కడ చిన్న గట్టు ఉంటే ఆ గట్టు మీద ఆ పక్షులు ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి. సో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గట్ల మీద ఇవి చూస్తూ మనం కూడా టైండి దగ్గరికి వెళ్ళొచ్చు. సో మనం వస్తే ఇవి ఎగిరిపోతాయి కొన్నిసార్లు ఉంటాయి కూడా పడవ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు. మీకు మ్యాక్సిమం ఫ్యామిలీ వస్తే నచ్చుద్ది ఫ్రెండ్స్, అందరికి కూడా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి ఆ సీజన్లో. ఇవే కాదు, ఇంకా చాలా పక్షులు వస్తాయి, చాలా కలర్ పక్షులు మీకు చూపిస్తాను. ముందు చూడండి, వీడియో మొత్తం చూడండి. క్లైమేట్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. క్లైమేట్ నేను 2 o'clock వెళ్ళాను, నాకు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఫ్రెండ్స్. పులికాట్ చర్చికి వెళ్ళాను నేను. చూడండి, పక్కనే ఉంటుంది శ్రీహరికోట ఐలాండ్, తర్వాత ఐలాండ్ ఉంటుంది. సో రోడ్ సైడ్కి వచ్చాము. ఆ రోడ్ రిపేరింగ్లో ఉంటే బైక్ వేసుకొచ్చాము. సో చూడండి, ఇప్పుడు చూడండి, మీకు పక్షిని చూపిస్తాను. ఇది మ్యాక్సిమం ఎంత హైట్ ఎంత పడుకుంటుందో చూడండి. ఇక్కడ 2-3 ఆగి ఉండడం వల్ల వాటిని సపరేట్గా వాటిని తీసుకుందాం అనుకుని వచ్చాను. సో చూడండి, మీకు అక్కడ పక్షి తీస్తున్నాను, ఆటోమేటిక్గా కెమెరా ఆన్ చేసేలో ఎగిరిపోయినాయి. జూమ్ చేస్తాను చూడండి, అవి వాటర్లోనే జస్ట్ కాలుతో అవి తింటూ అలా మూవ్ అవుతున్నాయి, తింటున్నాయి. చూడండి, లోపల మూక్కు పెట్టేసి చిన్న చిన్న చేపలను తీసుకుని తినేసి పోతూ ఉంటాయి. సో ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్ పక్షులు. అవి బాతులు అనుకునేవి కాదు, ఫ్లెమింగోస్ అవి. కానీ అవి హైట్ ఉంటాయి ఫ్రెండ్స్, 4 feet దాకా ఉంటాయి, పెద్ద పెద్దవి. మీకు చూపిస్తానండి, అది హోటల్లో ఏదైనా ఎగిరినప్పుడు చూపిస్తానంటే చూస్తానండి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. అయితే కెమెరా క్వాలిటీ ఫ్రెండ్స్ మొత్తం అంత లేదు. కెమెరాతో కానీ షూట్ చేస్తే మటుకు ఎక్సలెంట్ ఉంటుంది. జూమింగ్ ఎక్కువ ఉండే కెమెరాస్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్, బాగా వస్తాయి. అవి తినే పనిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నడుచుకుంటూ తింటూ ఉన్నాయి, చిన్న చిన్న చేపలు తింటూ ఉన్నాయి. సో పెద్ద పక్షులు ఎగరాలి చూడండి, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కింద కాళ్ళు నడుస్తున్నాయో ఫ్లై చేస్తున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు దీనికి. అదే ఫ్రెండ్స్, ఎంత పొడుగుంది అది, జస్ట్ మిస్ ఫ్రెండ్స్. అది కెమెరా ఆన్ చేసేలోపు ఎగిరిపోయింది.
సో చూపిస్తా కానీ ఇంకా మీకు చాలా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి. సో మేము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాను. సో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చూడండి మొత్తం ఇది ఒక రకం అన్నట్టు. అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ నోస్ ఉంటే ఇదంతా పింక్ కలర్. జూమ్ చేశాను కానీ ఇది దొరకలేదు. ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. మేము బండి ఆపడం వల్ల ఉన్నాయన్నీ ఎగిరిపోయినాయి, పైకి లేచిపోయినాయి. మొత్తం ఇక్కడే ఉన్నాయి. సో ఒకటి కాదు ఫ్రెండ్స్, మొత్తం చాలా ఉన్నాయి. వాటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాటి పెద్ద పెద్దవి అన్నీ చూడండి. అదే ఆ ప్లేస్లో ఉన్నాయి మొత్తము. సో మేము రావడంతో అవి ఎగిరిన పైకి. చూడండి చిన్నవి పెద్దవి చూడండి ఎంత పొడుగుందో చూడండి పక్షులు. అవి ఫ్రెండ్స్ ఫ్లెమింగోస్. పొడుగు చూడండి ఎంత పొడుగున్నాయో. సో నాకైతే చాలా నచ్చింది. మీరు ఆ టైంలో విజిట్ చేసుకోవచ్చు. ఓకే చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి, రకరకాల పక్షులు. ఒక రకం కాదు, మనకు తెలియదు అసలు ఎన్ని రకాలు ఎందుకు ఉన్నాయని. చూడండి నేనైతే ఆ వాటర్లో ఉండే వాటిని ఇవి ఎందుకు కదలకుండా ఇవి నార్మల్ అనుకున్నాను, బాతులు అనుకున్నాను. కానీ అవి చూడండి, అవి ఆహారం తినేదానికోసం అవి అక్కడే నిలబడుకొని ఏం సైలెంట్గా తినేస్తా ఉన్నాయి. చూడండి కాకులు, మనకు నార్మల్ కాకులు ప్లస్ ఆ పక్షులు. చూడండి ఎంత ఎంత పొడుగున్నాయో చూడండి అవి ఫ్లై చేసేటప్పుడు. నేను దగ్గరగా చూసే ఇంకా క్లారిటీ నాకు బాగా కనపడింది, అందుకోసం చెప్తాను. మీరు ఒకసారి పోయి ట్రై చేయండి, చూడండి. ఓకేనా? క్వాలిటీ కెమెరా తీసుకెళ్ళండి, ఎక్సలెంట్ వస్తాయి వీడియోస్. సో అక్కడ అన్ని స్టే చేస్తున్నాయి. మేము బండి ఆపడం వల్ల అవన్నీ ఎగిరినాయి. చూడండి కొంచెంసేపు ఆగి మళ్ళీ వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ మాకు టైం అయిపోయింది, అందువల్ల వెళ్ళిపోయాము. బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సూలూరుపేట సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయండి, చెన్నై వే సైడ్. సో మనకి నెల్లూరు నుంచి 120 కిలోమీటర్స్ అంత ఉంటుంది. చెన్నై నుంచి అయితే 80 కిలోమీటర్స్ రిటర్న్ ఉంటుంది. తిరుపతి నుంచి కూడా ఒక 70 అంత ఉంటుంది. దగ్గరేను. ఇది బార్డర్, ఆంధ్ర బార్డర్.